హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ సమీపంలో ప్రభుత్వం తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వ అధికారులు 4 విధాలుగా మార్గాలను సూచించారు. సో ఇక్కడ మీరు చూస్తున్నది ముచ్చర్ల ఏరియా, అలానే ఇక్కడ ఉన్నది కొత్తగా ప్రపోజ్ చేసిన స్కిల్ యూనివర్సిటీ లొకేషన్. ఈ 4 పద్ధతులు ఏంటి అంటే 2 మెట్రో రైలుకు సంబంధించినవి, 2 EBRTS కి సంబంధించినవి. EBRTS అంటే ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. వీటి కోసం 2 రూట్లను ప్రతిపాదించారు. ఈ 2 కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్కిల్ యూనివర్సిటీ దాకా ప్రతిపాదించారు. ఈ మొదటి రూట్ అనేది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి శ్రీశైలం హైవే మీద గుండా స్కిల్ యూనివర్సిటీకి వెళ్తుంది. దీంట్లో వచ్చే స్టేషన్స్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్ స్టేషన్ 1, నోటెల్ 2, RJ ఎయిర్పోర్ట్ రోడ్ 3, సర్దార్ నగర్ 4, తుక్కుగూడ 5. ఇక్కడ ORR మీద ఎగ్జిట్ 14 దాటిన తర్వాత ఇమాం గూడ 6, దీని తర్వాత మాలిక్దన్ గూడ 7, మహంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా 8, BTR 9, ఇక్కడ కొత్తూరు క్రాస్ రోడ్స్ 10. ఈ కొత్తూరు క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత లచ్చనాయక్ తండా 11, అలానే స్కిల్ యూనివర్సిటీ 12వ స్టేషన్ అవుతుంది. ఇలా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి శ్రీశైలం హైవే మీద గుండా వచ్చే రూట్ మొత్తం దూరం 32 కిలోమీటర్లు. ఇది మొత్తం ఎలివేటెడ్ కారిడార్. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ 12. దీనికోసం అంచనా వేసిన వ్యయము 6,173 కోట్ల రూపాయలు. ఒక్కొక్క కిలోమీటర్ కి 193 కోట్ల రూపాయలు అవుతుంది. ఇదే రూట్ లో మెట్రో కాకుండా EBRTS నిర్మిస్తే నిర్మాణ వ్యయం 3,652 కోట్ల రూపాయలు అవుతుంది. ఖర్చు కిలోమీటర్ కి 114 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది కాకుండా ఇంకొక రూట్ ను ప్రపోజ్ చేశారు. ఆ రూట్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తుక్కుగూడ దాకా అదే రూట్ ఉంటుంది. దీని తర్వాత శ్రీశైలం హైవే మీద గుండా కాకుండా ఇటువైపు రావిర్యాల వైపు వచ్చి రావిర్యాల దగ్గర నుంచి కొంగర్కలాన్ తర్వాత ఫ్యూచర్ సిటీ 1, తర్వాత ఫ్యూచర్ సిటీ 2, దాని తర్వాత వచ్చేది స్కిల్ యూనివర్సిటీ స్టాప్. ఈ రూట్ లో మొత్తం వచ్చే స్టేషన్స్ 10. ఈ రూట్ లో గనక మెట్రో రైలు నిర్మిస్తే మొదటి 14 కిలోమీటర్లు అంటే నోవాటెల్ దగ్గర నుంచి సుమారుగా ఇక్కడ దాకా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఇక్కడ నుంచి కొత్తగా రోడ్డును నిర్మించాలి కాబట్టి ఇక్కడ ఎట్టిగ్రేడ్ లెవెల్లో అంటే రోడ్డు లెవెల్లోనే మెట్రో రైలుని నిర్మిస్తారు. ఈ రోడ్ లెవెల్లో నిర్మించే మెట్రో రైలు డిస్టెన్స్ 18 కిలోమీటర్లు ఉంటుంది. దీనికోసం అంచనా వేసిన వ్యయము 5,216 కోట్ల రూపాయలు. అలానే ప్రతి కిలోమీటర్ కి 163 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదే రూట్ లో EBRTS ని ప్రొవైడ్ చేస్తే ఈ EBRTS నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 2,891 కోట్ల రూపాయలు. దీని నిర్మాణం కోసం ప్రతి కిలోమీటర్ కి 89 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ఆప్షన్ 2 లో మెట్రో రైల్ మార్గాన్ని నిర్మిస్తే ఇక్కడ రావిర్యాల దగ్గర నుంచి స్కిల్ యూనివర్సిటీ దాకా 200 అడుగుల వెడల్పుతో రోడ్డుని నిర్మించి మధ్యలో 18 మీటర్ల వెడల్పుతో మెట్రో రైల్ కోసం మార్గాన్ని నిర్మిస్తారు. ఇవి ప్రపోజ్ చేసిన కొత్త రూట్ వివరాలు. థ్యాంక్ యూ.